నాదు యేసుని ప్రేమ మధురాతి మధురం కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురం కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపపు బ్రతుకులో నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలలో, పాపపు బ్రతుకులో నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలలో, ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా. ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో. సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో. సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా. ప్రియుడా నన్ను నీ ఆత్మతో నడిపించుమయా ఇలా నిత్యం. ప్రియుడా నన్ను నీ ఆత్మతో నడిపించుమయా ఇలా నిత్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురం కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా. నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు
ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణం ఉన్నంత వరకు నీ భక్తిలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నీ భక్తిలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ భక్తిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ భక్తిలో చేరే వరకు సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ భక్తిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ భక్తిలో చేరే వరకు జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా సేవించేదా జీవించేదా జీవించేదా సేవించేదా నా ప్రాణమున్నంత వరకు నీ భక్తిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ భక్తిలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ భక్తిలో చేరే వరకు 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 ప్రేమించేదా
వరకు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క పరిశుద్ధ దినములో ఆయన ప్రేమించిన బిడ్డలుగా ఆ సర్వేశ్వరుని యొక్క సన్నిధిలో మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవుడికి మొట్టమొదటిగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ దైవ సన్నిధి పట్ల మీకున్న మక్కువ ఆశతో సన్నిధిలోకి వచ్చినటువంటి దేవుడి బిడ్డల మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కడపలో మా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కుటుంబం ఉందండి. ఆ ఇంటిలో వాళ్ళు ఎంతో అపురూపంగా ఒక కుక్కను పెంచుకుంటూ ఉంటున్నారు. అలాగ కుక్క పెంచుకునే వాళ్ళు మా ఇక్కడే కాదు, ఒక 3-4 కుటుంబాలు ఉన్నాయి. అని మంచి మంచి విలువైనటువంటి కుక్కలను వాళ్ళు పెంచుకుంటూ వస్తుంటున్నారు. అయితే నాకెంతో సన్నిహితంగా సుపరిచితమైనటువంటి కుటుంబము రాజశేఖర్ గారు అనుకున్న కుటుంబం. మన దగ్గర కూడా ఆయన పెద్ద వచ్చినారు ఒకసారి. వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్క ఆ యొక్క దాని పేరు షాండీ. ఏం పేరండి? షాండీ దాని పేరు. ఈ మధ్య అది అంతకుముందు నేను వెళ్ళేటప్పుడు బాగా చుట్టూ తిరిగేది, మీద పడేది, గట్టిగా అరిచేది. బాగా నేను ఉదయం పూట బయటకు వెళ్ళేటప్పుడు బాగా అంకులు దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. కొద్ది కాలం నుంచి దాన్ని బయటికి తీసుకురావడంలే. ఒక దినాన నేను వారి ఇంటికి వెళ్ళి నేను ఈ రీతిగా అడిగా, ఏం అంకులు ఈరోజు ఉదయకాలం పూట కనపడడం లేదు, ఆ షాండీ కూడా ఈ మధ్య సరిగ్గా కనపడడం లేదు, ఏం అల్లరి చేయడం లేదు, ఏం అరచడం లేదు, ఏమి ఈ మధ్య అంటే అప్పుడు అంకులు ఆంటీ వాళ్ళని ఇది వయసు ఎక్కువ అయిపోయింది. దీనికి వయసు పెరగడం ద్వారా చూపు తగ్గిపోయింది, ఆరోగ్యపరంగా ఇది బలహీనమైపోయింది. అందువల్ల ఇది ఎవరు వస్తున్నా ఎవరు పోతున్నా గుర్తుపట్టలేకుండా ఉంది. బయట తిరిగినా కానీ అది ఎటు పోతుందో కళ్ళు కనపడక అది అటు ఇటు ఎట్లంటే అట్లా పోతుంది. అంటే దీనికి ఇంకా ఆయుష్కాలము అయిపోవచ్చింది. ఎంత దీని వయస్సు ఉంటుంది? మహా అంటే ఒక 10 సంవత్సరాలు. ఒక 10 సంవత్సరాలు ఆయుష్ దాని వయసు ఉంటుంది. కుక్కల వయసు అంతే, ఒక 10-12 సంవత్సరాలు అవి అని ఎంతో దిగులుతో వాళ్ళు అంటున్నారండి. అంటే ఆ 10 సంవత్సరములు కూడా ఆ యొక్క కుక్కతో ఆ కుటుంబానికి ఎంతో సన్నిహితం ఏర్పడింది, ఎంతో ప్రేమ పెంచుకున్నారు, ఎంతో ఆప్యాయత పెంచుకున్నారు. వాళ్ళు పండుకునే బెడ్లో అది వచ్చి మధ్యలో వచ్చి పండుకుంటుంది. అంతేకాకుండా వాళ్ళు కూర్చున్న చోట మీదికి వచ్చి కూర్చుంటుంది. అంటే ఇంటిలో సొంత అయిన బిడ్డలు ఏ రీతిగా తమ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఆశ్రయిస్తారో, వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారో, ఆ కుక్క కూడా నోరు లేనటువంటి ఆ కుక్క కూడా అదే రీతిగా విశ్వాసంతో ప్రేమతో తన వారి దగ్గర అది తిరుగుతూ వచ్చింది. అయితే వాళ్ళు ఒక మాట అన్నారు, ఇది తొందరలోనే చనిపోతుంది, ఎందుకంటే అయిపోయింది వయసు, దీని వయసు అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటున్నారు, బాధతో చెప్తా ఉంటున్నారు. అప్పుడు ఆ మాట విన్నప్పుడు నాకు కూడా కొంచెం బాధ కలిగింది.
ఎందుకంటే నాకు కూడా కొంచెం దాంతో స్నేహం ఏర్పడింది. పోయినప్పుడే శాండీ రా అంటే వస్తుంది, మీదికి వచ్చి తిరుగుతాడు, నవ్వుతాడు, బాగా సంతోషంగా దాంతో కొంచెం ఒక 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 కొంచెం రిలాక్స్ అయిపోతూ ఉంటాం. ఆ మాట అది చనిపోతుంది అనే విషయం తెలియగానే నా మనసు కూడా ఏదో నాకు కొంచెం పరిచయమే అయితే నాకు కూడా కొంచెం బాధ కలిగింది. అరే ఇంత బాగుండే కదా కుక్క, ఇంత ప్రేమగా తిరుగుతా ఉంది కదా, అయితే ఇది తొందరలో లేకుండా పోతుంది అనేటువంటి ఒక బాధ నా హృదయాన్ని కలిసి వేసింది. అయితే ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని, ఈ సందర్భాన్ని ఈ రాత్రి వేళ మీతో ఎందుకు చెప్తుంటున్నానంటే, అది నోరు లేనటువంటి జంతువు. దానికి మంచి ఏదో చెడు ఏదో ఆ విచక్షణ జ్ఞానము తక్కువ. అది చనిపోతుంది తొందరలోని, నా ఆయుష్కాలం 10 సంవత్సరాలని దానికి గ్రహించే మనసు లేదు. అయితే ఆ షాట్ అనే కుక్క ద్వారా దేవుడు నాకు పాఠాన్ని నేర్పించాలి. అవి జంతువులు కనుక దాని ఆయుష్కాలం అనేది ఎంతలో వాటికి తెలియవు, అవి ఎప్పుడు చనిపోతాయో తెలియదు. అయితే మనుషులమైన మనకు మంచి ఏదో చెడు ఏదో గ్రహించే ఆ యొక్క తత్వాన్ని దేవుడు మనకు ఇచ్చినాడు. ఏ జంతువుకి ఈ లోకంలో ఇవ్వలేదండి, అది మనిషికి మాత్రమే ఆ విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చినాడు దేవుడు. బాగా మనకు మాట అర్థం చేసుకోవాలా. నాకు మధ్యలోకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే నా గురించి నేను ఆలోచన చేసుకున్నా. నాకిప్పుడు 52 సంవత్సరాలు, నా వయసు 52 సంవత్సరాలు. అయితే నాలో ఒక తెలియని భయం ప్రారంభమైంది. నేను మహా అంటే 2 సంవత్సరాలు అవుతుందా. ఎందుకంటే లోకంలో ప్రస్తుత ఈ యొక్క జనరేషన్లో మానవుని యొక్క ఆయుష్కాలంతో మనకు బాగా అర్థమవుతా ఉంది. చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు, చిన్న వయసులోనే హఠాత్ మరణాలు ఎన్నో వింటున్నాం. ఆరోగ్యవంతులుగా ఉన్నారు, ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, చదువుకున్న జ్ఞానవంతులుగా ఉంటున్నారు. కానీ అనేక మంది యొక్క మరణ వార్తలు మనము ఉంటున్నప్పుడు చాలా కలవరం చెందుతూ ఉంటాం. అలాంటి కలవరం నా మదిలో ప్రారంభమైంది. నా వయసు కూడా 52 సంవత్సరాలు. బహుశా నేను ఎంతకాలం బతుకుతా? 2 సంవత్సరాల లేదా 5 సంవత్సరాల, 10 సంవత్సరాల. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను కూడా ఈ లోకాన్ని విడిచే సమయం ఆసన్నమైంది. ఈ లోకంతో బంధము, ఈ లోక మనుషులతో బాంధత్వము కొద్ది నాళ్ళలో దూరం. అది ఈ 50 సంవత్సరాలు వచ్చేందుకు నాకు ఈరోజు కలగలేదు. అంటే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుండి ఈ వయసు వచ్చేంత వరకు మనుషులలో ఆ మరణ భయం అనేది కనపడదు. అయితే దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయా పరిస్థితుల ద్వారా, విషయాల ద్వారా దేవుడు మనకు మేలుకొల్పిస్తాడు. నాకైతే కుక్క ద్వారా మేలుకొల్పు వచ్చిందండి. నా ఆయుష్కాలము కొద్ది కాలమే. ఇంకా ఎవరితోనైనా ఏదైనా సంతోషంగా గడపగలిగినది అతి కొద్ది కాలమే. అదే రీతిగా ఇక్కడ ఉంటున్న మనమందరము కూడా ఆ సమయానికి సమీపించిన వాళ్ళని, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ కుక్కకు చనిపోతుందని దానికి తెలియదు, కానీ చనిపోతుందని మనకు తెలుసు. అయితే ఆ కుక్క చనిపోయిన తర్వాత ఏమవుతుందో దానికి తెలియదు. అయితే మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుందో మనిషికి తెలుసు. అది అనేక గ్రంథాలు తెలియవచ్చున్నాడు. అది ఏ మత గ్రంథమైనా కావచ్చు, అది ఏ మత గ్రంథం, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఏ గ్రంథమైనా కావచ్చు.
ప్రతి గ్రంథంలో కూడా మానవునికి మరొక జీవితం ఉందనేది అందరికీ విదితమే. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మరి ఆ మరో జీవితము సంపాదించుకోవాలంటే మనం ఏమి కలిగి జీవించాలి, మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలా సిద్ధపడాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని నేను ఆలోచన చేస్తూ ధ్యానించుకుంటూ వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒక భక్తుని నా మదిలోనికి తీసుకొని వచ్చిన. ఆ భక్తుని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి. ఆ భక్తుడు మరి ఎవరో కాదు, దావీదు మహారాజు. దావీదు మహారాజు కూడా దేవునికి బహుగా ఆరాధించినటువంటి వాడు, బహుభక్తిపరుడు. ఆయన దేవునికి ఇష్టమైన ప్రియుడు దావీదు. అంటే అంతగా ఆరాధించేవాడు దేవుణ్ణి, అంతగా ప్రేమించేవాడు, అంతగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలను అనుసరించేవాడు దావీదు. అందును బట్టి దేవుని ప్రేమను పొందుకున్నవాడుగా దావీదు ఉన్నాడు. అయితే అలాంటి మంచి భక్తుడికి కూడా మరణం సమీపించింది. అయితే ఆయన మరణించే సమయంలో తన ప్రియమైన కుమారుని పిలుచుకున్నాడండి. తనకు తెలిసిపోయింది దావీదుకు, నా వయసు అయిపోయింది, నేను ఇంకా ఈ లోకయాత్ర ముగించబోతున్నా, నా ఆరాధకుడిని, నా రక్షకుడిని, నన్ను ఇంతగా ఆశీర్వదించిన నా దేవుని చెంతకు నేను చేరబోతున్నా అని చెప్పి వెంటనే ఏం చేశాడంటే తన కుటుంబాన్ని, తన వెళ్ళిన మార్గమును, తన నమ్మినటువంటి దేవుని గురించి తన ప్రియమైన కుమారుని పిలిచి ఈ రీతిగా చెప్తున్నాడండి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్యం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఇక్కడ దావీదు రాజు. ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన జీవితం ఎలా ఉండిందంటే, ఈ పై వాక్యాల్లో 26 నుండి 28 వాక్యాల్లో ఆయన ఎలాంటి జీవితం జీవించాడో మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తుంది. యెస్సై కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజు అయ్యాడు. అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోన్లో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు అతడు ఏలినాడు. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణం పొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయను. హల్లెలూయా. ఇక్కడ చదవనటువంటి మాటల్లో మనం కొంచెం మనసు పెట్టి ఆలకించి దాన్ని మనన చేసుకున్నట్లయితే మన జీవితానికి పరమార్థం ఏందో మనము గ్రహించగలం. రాజైన దావీదు ఇశ్రాయేలీయుల మీద 40 సంవత్సరములు పరిపాలించాడండి. 40 సంవత్సరములు.
చాలామంది మన భారతదేశాన్ని పరిపాలించే రాజులు చూస్తాం. 5 సంవత్సరాల తర్వాత మరొక రాజు వస్తాడు. ఈ మధ్య కాలంలోనే మన నరేంద్ర మోడీ గారు దాదాపు 15 సంవత్సరాలు పరిపాలించారు. నెక్స్ట్ ఎవరు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు. అయితే ఆనాడు దావీదు మహారాజు ఏకదాటిగా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ మీద రాజుగా పరిపాలించాడు. అయితే ఆయన యొక్క పరిపాలన, ఆయన మంచి యవ్వన ప్రాయంలో రాజుగా ప్రారంభించాడు ఇజ్రాయెల్ మీద. అంటే దాదాపు 40 సంవత్సరాల వయసులో రాజుగా ఇజ్రాయెల్ మీద అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడంటే అప్పుడు ఆయన వయసు ఎంతండి? 40 సంవత్సరాల ప్రాయంలో రాజుగా ప్రారంభించిన అతను 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఎంత సంవత్సరాలండి వయసు? 80 సంవత్సరాలు. అంటే 80 సంవత్సరాల వయసులో ఈ మాటలు తన కుమారునికి తెలియజేస్తా ఉంటున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితం ఎలా ఉందంటే ఆయన ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముదిమిలో మరణించాడు. ఐశ్వర్య ప్రభావం అంటే ఆస్తి పాస్తులు అనేది విస్తారము సంపాదించినాడు. బంగారు, పొలాలు, మేడలు, మిద్దెలు కొదవలేవు, అంత ఐశ్వర్యాన్ని సంపాదించినాడు. ఒకవేళ ఇలా ఒక 10 ఎకరాలు సంపాదించుకున్నాం అనుకో, మనమే ఉన్న వాళ్ళు మనం ఏం చేస్తాం? మనమే మరణానికి సమీపించినాం అనుకోండి, వయసు అయిపోయింది, మనం కూడా ఏదో అనారోగ్యం వచ్చిందో లేకపోతే ఏదో బాగలేక మనకు అర్థమైంది, నాకు ఇంకా ఏమో జరిగేటట్లుంది అని మన పిల్లలకి తెలిసి ఏం చెప్తామండి? చెప్పాలా? ఏం చెప్తాం? ఇదో పెద్దోడా, ఆ ఊరికాడు ఉండే 4 ఎకరాలు మీది, ఒరే నడుకోడా, ఈ టౌన్లో ఉండే 6 నీళ్ళు నీకురా, ఒరే చిన్నోడా, రే చిన్నోడికి మీరు పోటీ పెట్టుకోవద్దండి, వాడు చదువు తక్కువ, వాడు కొంచెం ఏం బాగాలేడు కాబట్టి వాడికి ఇదో 10 ఎకరాలు వాడికి ఇచ్చిన, ఈ ఇల్లు కూడా వాడికే, అంతేనా మనం చెప్పేది? అంతేనా? ఇక్కడ రాజు 40 సంవత్సరాలు పరిపాలించి ఐశ్వర్య ప్రభావం చెందినటువంటి గొప్ప రాజు ఏం చెప్తుంటున్నాడంటే, తన కుమారుని పిలిచి ఎలా ఆశీర్వదించబడతావో, నీ కుటుంబము, నీ జీవితము ఎలా సమాధానం ఉండాలనో దానికి కారణాలు చెప్తుంటున్నాడండి. ప్రతి తండ్రి మన వృద్ధాప్యంలో మన బిడ్డలకు నేర్పించవలసినది ఏంటంటే, మన పిల్లలకు, మన కుటుంబానికి మనకు తెలియజేసేది ఏంటంటే ఆస్తులు పంచడం కాదు, జీవితానికి పరమార్థం, అది మార్గాన్ని నిరూపించాలి. చాలామంది ఎప్పుడు చూసినా కానీ భౌతికపరమైనటువంటి ఆస్తిపాసుల కోసమే, దాని డబ్బుల కోసమే ప్రయాసపడుతూ ఉంటారు. ఈ మధ్య కరోనా వచ్చింది, ఏమైందండి? కోటీశ్వరుడు కూడా 2 కాళ్ళు పూసుకొని మూలం అనుకున్నాడు. ఎందుకండి? ఈ కోట్లు కూడా నా ప్రాణాన్ని కాపాడలేవు. ప్రాణం వెలువడేటప్పుడు ఏ ఆస్తి, ఏ ఐశ్వర్యము, ఏ అధికారము, ఏ జ్ఞానము, ఈ భూలోక సంబంధమైనది ఏది కూడా మరణాన్ని ఆపలేదు. ఎవరి వల్ల ఏం కాదు. అయితే మనం తెలుసుకోవాలన్నటువంటి విషయం ఏమిటంటే, దావీదు వలె దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు హృదయ అంతరంగాలను ఎరిగినవాడుగా, హృదయాలను పరిశీలించేవాడుగా వాక్యములో ఉంది.
నీ నోటిలోకి నీవు ఆ మాట రాకముందే, నీ హృదయంలో అది పుట్టకముందే ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. నువ్వు అనుకుంటా ఉంటావు, నేను ఇలా అనుకునింది, నేను ఇలా చేసేది, నేను ఇలా చూసేది, నేను ఇలా మాట్లాడేది ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే. ఈ మదిలోకి రాకముందే దేవుడికి తెలుసు. సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎవరైతే దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడని దేవుడికి భయపడతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి చూపిస్తారో, అలాంటి వారి జీవితము, అలాంటి వారి కుటుంబము వర్ధిల్లుతుందండి, వర్ధిల్లుతుంది. కనుక ఈ రాత్రి వేళ ప్రేమైనటువంటి పెద్దలారా, ఆయుష్కాలం అనేది దేవుని ఆధీనంలో ఉంది. నేను మీకంటే చిన్నవాడిని, ఒక్కొక్కరికి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ కంటే చిన్నవాడిని ఉండొచ్చు. అయితే 50 ఏళ్ళ వయసు వచ్చిన నాకే ఇప్పుడు భయం కలుగుతుంది. మరి నాకంటే వయసులో పెద్దవాళ్ళు, దేవుని ఆయుష్ చేత నడిపించబడుతున్న వాళ్ళు, మరి నీ జీవితం దేవుని భయభక్తులు కలిగి ఉందా? ఆ కుక్కకైతే అది ఎప్పుడు చనిపోతుందో దానికి తెలియదు, ఏ వయసు వచ్చేంత వరకు చనిపోతుందో దానికి తెలియదు. మనిషికి తెలుసు, అది మిడిమి వయసు రాగానే మన కౌంట్లోనూ స్టార్ట్ అయ్యాడు. అంటే దినదినము భూమి మీద మన ఆయుష్కాలము తగ్గిపోతూ ఉంది. అయితే మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన జీవితాన్ని కట్టుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. నువ్వు ఏ మతం కావచ్చు, ఏ కులం కావచ్చు, నువ్వు ఏ దేవుడినైనా నమ్మచ్చు. ప్రతి దేవుడు, ప్రతి గంధము, ప్రతి భక్తి యొక్క దైవ భక్తి కలిగిన ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. మన జీవిత పరమార్థము, మన కుటుంబము, నువ్వు వెళ్ళే మార్గమే నీ కుటుంబం కూడా. నువ్వు బోధించి నువ్వు చెప్పే మాటలు నీ బిడ్డను కూడా అది నడిపిస్తుంది. ఈరోజు లోక సంబంధమైన వాటి మీద నీ పిల్లలకు వ్యామోహం చూపించి నువ్వు అది అప్పుంది, ఇది అది చూడు, ఇది చూడు అని చెప్తుంటున్నావా? లేకపోతే దేవునికి భయపడి జీవించమని చెప్తుంటున్నావా? లేదా ఒకసారి పరీక్షించు. అసలు దేవుడి గురించి నీ బిడ్డను పరిచయం చేశావా? దేవుడు తెలియజేసావా? అసలు దేవుడు ఉన్నాడని ఏ రోజైనా నీ బిడ్డలకు నువ్వు చెప్పావా? మాకి గుర్తుంటే కదయ్యా. దేవుని బిడ్డలారా, ఐశ్వర్యము దేనికి నడిపిస్తుందంటే నాశనానికి నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మాట రాసి పెట్టుకోండి. ఈరోజు కష్టపడి సంపాదించి మూట కట్టి ఏమేమో దాచిపెడతావు కదా, అది రేపు నీ బిడ్డలకు అది ఉరితాడుగా మారుతుంది. అదే నీ బిడ్డని చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులతో పెంచినట్లయితే, దేవుడు ఎవరో నువ్వు వాళ్ళకు బయలుపరిచినట్లయితే, నువ్వు రుచి చూసినట్లయితే ఆ దేవుని యొక్క ఆ శక్తిని నీ బిడ్డకు చిన్నప్పటి నుంచి నేర్పించినట్లయితే, వాళ్ళు పెద్దవారైన తర్వాత దాని నుండి వాళ్ళు తొలగిపోరు. వాళ్ళు ఎన్నటికీ తొలగిపోరు. కనుక ప్రియమైన తల్లిదండ్రులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నా హృదయంలో ఎంతో భారం పెట్టి ఈరోజు ఈ వాక్యాన్ని 3 రోజుల నుంచి అండి, నేను 3 రోజుల నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. నా వయసుని జ్ఞాపకం ఏమో తెలియదు, మరి ఎందుకో ప్రభు చిత్తం ఏమైనదో నాకు తెలియదు. 3 రోజుల నుంచి ఇదే మాటలు నా బదులో ప్రేరేపిస్తూ ఉన్నాయి, జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీ వయసు ఇంత, ఇంకా నీ యొక్క లైఫ్ స్టైల్ ఎంత ఉంటుంది, 40-50 సంవత్సరముల వరకు నీకు ఏమి ఎదురు లేకుండా కొనసాగిదాగినావు. ఇంకా అయిపోయింది. మన పరుగు, ఈ పోటీ, ఈ లోకంలో మన జీవితం అనే పోటీ
ఇంకా ఆగిపోయే కాలం ప్రారంభమై సమీపించబోతుంటున్నాం. అయితే ఆ పరుగులో మనం జయం పొందగలుగుతామా? ఆ మాట నాకు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. కొన్నిసార్లు మనకు ఒక నిర్లక్ష్యం, మన గుర్తురాదు, మన వయసు, మన పరిస్థితి మనకు గుర్తుండవు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం లోకంలో. మరి ఒక్కసారి చెప్తుంటున్నాను, నా చేతులు జోడించి దయచేసి ఇప్పుడు కూడా ఇక మీద సినిమాలు చూడద్దండి. నేను ఇంత కష్టపడి మీ దగ్గరికి ఇంత ప్రయాసపడి వస్తున్నా, ఏదో ఒక రకంగా దేవుళ్ళలో మిమ్మల్ని నిలబెట్టాలని, ఏదో ఒక రకంగా దేవుళ్ళలో మిమ్మల్ని ఎదిగింపచేయాలని, ఎలాగైనా సరే ఆయన దగ్గర మిమ్మల్ని చేర్చాలా. రేపు మీతో నేను మిమ్మల్ని లేకపోతే మీరు నన్ను అందరూ ఆడ కలుసుకోవాలనేది నా ఆశ. ఆ పనికి మారినటువంటి ఆ సినిమాను చూస్తే అందులో ఏ నీతి లేదు, అదంతా పనికి మాలిన యొక్క ఇది తప్ప వేరే మంచితనం అనేది ఒకటి లేదు, కొంచెం లేదు. అది చూసి మరింతగా నిన్ను నీవు తెలియని పతనం చేసుకోవద్దు. దానికంటే లక్షణంగా కొద్దిసేపు దేవుని మాటలు అనేక మంది భక్తులు చెప్తూ ఉంటారు, అవి ఆన్ చేసుకుని అవి వినండి. దాని ద్వారా పుణ్యము దొరుకుతుంది. మన భాషలో మాట్లాడాలంటే, పుణ్యం రావాలి అంటే దైవిక జీవితం కలిగి ఉండాలి. నీ దాన ధర్మాలతో రావు. నేను దాన ధర్మాలు బాగా చేస్తాడా, నాకేం కాదు, నా పుణ్యం అనుకుంటున్నా, పొరపాటు కూడా నాకు చాలా చేసి చెప్తున్నా. ఎవరికి పుణ్యం వస్తుందంటే దేవునితో ఎవరికైతే సంబంధం ఉంటుందో, దేవునితో ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, దేవునితో ఎవరైతే దేవుడు చెప్పే మాటలు వింటూ ఉంటారో అలాంటి వారికి పుణ్యం దొరుకుతుంది. కానీ నీ దాన ధర్మాలు, నీ కానుకలు, నీ సమర్పణలు, నీ ఆదివారం వస్తే దేవుడి సన్నిధికి పోయినంత మాత్రాన నువ్వు పుణ్యానికి చేరవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఉన్నతమైన తల్లిదండ్రులకు బిడ్డలు ఉంటారండి. ఆ బిడ్డలు ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటారు. ఆ బిడ్డలతో సంతోషంగా ఉండాలని, ఆ బిడ్డలతో మాట్లాడాలని, ఆ బిడ్డలతో సమయాన్ని గడపాలని ఎంతో ఆశ కలిగి ఉంటారు తల్లిదండ్రులు. అయితే ఆ యొక్క పిల్లలు ఆ తల్లిదండ్రులు కావలసినటువంటి కారు, బంగ్లా, ఆహారం, పని మనుషులు అన్నీ ఇచ్చినా కానీ వాళ్ళ బిడ్డలు ఒక 5 నిమిషాలన్నా వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఇదిగో మీకు కార్లు ఇచ్చాను, మీకు బంగ్లాలు ఇచ్చాను, మీకు ఆహారం ఇచ్చాను, 10 మంది పని మనుషులు ఇచ్చాను, మీరు హాయిగా ఉండని చెప్పి పిల్లలు అసలు వాళ్ళ మొక్కలు కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటే ఏ తల్లిదండ్రులకైనా నువ్వు ఎన్ని పెట్టినా నాకు అది కాదు, నాకు కావాల్సింది, నీతో ఒక్కసారి మాట్లాడాలని, ప్రేమగా ఒకసారి పలకరించాలని, అది తల్లిదండ్రులు కోరుకునేది. అదే రీతిగా మనకు జీవం పోసిన మన తండ్రి అయిన దేవుడు కూడా మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉంటాడు. నువ్వు పలకరిస్తావేమని నీ వైపు ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. అవన్నీ చేయకుండా రోజంతా సినిమాలు చూసుకుంటా, అనవసరమైన మాట్లాడుకుంటా, లేని కొన్ని సమస్యలు ఆశ్రమంలో పుట్టించుకుంటా, దేవుడు ఆ తండ్రి అనుకోకుండా ఈ ముదిమిలో, వృద్ధాప్యంలో అనవసరమైన సమస్యలు పెంచుకుంటూ, మీకు సమాధానం లేక, పక్కన వారికి నెమ్మది లేక, ఆశ్రమంలో సమాధానం లేకుండా చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవించడం ద్వారా పుణ్యం దొరుకుతారా? ఒకసారి పరీక్షించుకున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నుండి మీలో ఒక మార్పు నేను చూస్తానని నమ్ముతున్నాను. మీలో అందరికీ ఒక నిరీక్షణ ఈరోజు నుండి, నేను దేవునికి భయపడి దేవునికి ఇష్టంగా జీవిస్తూ అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సినిమాలు, టీవీలో వచ్చే అచ్చలరయ్యని చూడకుండా, అంతేకాకుండా ఆ కాకమ్మ కబుర్లు, పనికి మాలిన మాటలు వారితో వీరితో చర్చించకుండా ఇక మీదట దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని మాటలు వింటూ, దేవుని గురించి ఒకరినొకరు సంభాషించుకుంటూ మా యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితముగా, ఆత్మీయ జీవితంగా మేము మలుచుకొని ఉంటామని ఒక తీర్మానం తీసుకొని అలా ఉంటారని నేను ఆశిస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.
నాలో భారం పెట్టున్నాడయ్యా దేవుడు. ఎప్పుడు మనం ఈ మాటలు మాట్లాడుకోవాలన్నా, ఎప్పుడు మనం దీని గురించి ఆలోచన చేసుకోవాలన్నా, ఎప్పుడు మనం వీటిని సరి చేసుకోవాలన్నా అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు నా హృదయంలో ఒక అగ్నిని రగిలిస్తూ ఉంటున్నాడు. కనుక ఇక్కడ ఉంటున్నటువంటి తల్లిదండ్రులారా, ఈ రోజు నుండి మన జీవితాన్ని మొదటిగా మార్చుకొని మన బిడ్డలను కూడా ఆ మార్గంలోకి నడిపించుకుంటూ అందరూ కూడా ఆ పుణ్యరాజ్యములు, ఆ నిత్యరాజ్యములు, ఆ జీవరాజ్యములు మనమందరం కూడా చేరునట్లుగా. ఇది నా మాట కాదు, 40 సంవత్సరాలు ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించిన దావీదు అనుసరించిన మార్గము, దావీదు నమ్మిన దేవుణ్ణి నీవు కూడా నేను నమ్మినట్లయితే వారి జీవితం ఎవరైతేగా విజయంగా ముగించారో, వారి యొక్క పరుగును, వారి యొక్క పోటీని, ఈ లోక పోటీని ఎలా జయించారో మన జీవితం, మన కుటుంబం కూడా అట్టి రీతిగా విజయం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందరం కూడా కళ్ళు మూసుకుందాం, అందరం కూడా కళ్ళు మూసుకుందాం, మాటలు విన్నాం. మనము జంతువులము కాదు. మన జీవితం నెక్స్ట్ ఏమి, మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో ఏమని, మనం మంచి ఏదో చెడు ఏదో విచేచించే జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనం ఎలా జీవించి ఉంటామో మన పిల్లలకు, మన ఇతరులకు, మన స్నేహితులకు అదే చెప్తాం. మనసు ఏముంటుందో నోటి మాట అదే ఉంటుంది. దావీదు దేవుని భయభక్తులు కలిగిన వాడుగా, దేవుని గౌరవించిన వాడుగా, దేవుని మాటకు విధేయత చూపించిన వాడుగా దేవుని ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. గనుకనే 40 సంవత్సరములు రాజుగా పరిపాలించాడు. ఐశ్వర్య ప్రభావములతో ఆయనను నింపాడు. మంచి ముదిమిలో దేవుడు ఆయన్ను పిలుచుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆయన కృపచేత కాపాడాడు. అయితే మంచి ముదిమిలో నువ్వు ప్రభు సన్నిధికి చేరాలనేదే దేవుని ఆశ. ఒకవేళ నీ మనసు దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలను మనం కూడా పరిశుద్ధంగా జీవించాలా. ఆయన అల్లరికి కర్త కాదు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా అల్లరికి కర్తలుగా ఉండకూడదు. ఆయన చెడును విసర్జించిన వాడు కనుక మనం కూడా చెడు జీవితాన్ని, చెడు మాటలను, చెడు చూపులను, చెడు ఆలోచనలను మనం దూరం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి. ఇది మొదటిది. నువ్వు ఎప్పుడైతే ఇవి అనుసరించి జీవిస్తావో నీ బిడ్డలు, నీ కుమారులు, నీ స్నేహితులు, నీతో సహవాసం చేసేవాళ్ళు కూడా నువ్వు అవే చెప్పగలుగుతావు. ఎందుకంటే ఆ సంతోషం అనుభవిస్తున్నావు కనుక ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఇంకెన్నటికీ నేను సినిమాలు చూడను, ఇంకెన్నటికీ నా నోటి నుంచి బూతులు రానివ్వను, ఇంకా ఎన్నటికీ ఇతరుల గురించి నేను చెడుగా మాట్లాడను, ఇంకెన్నటికీ ఇతరుల గురించి నేను సాకులు చెప్పను, సాడీలు చెప్పను, నేను ఇంకెన్నటికీ ఇతరులను చూసి అసూయపడను, నేను ఎన్నటికీ ఇతరులను చూసి నేను కొట్లాడను. నేను అందరితో కూడా సమాధానం కలిగి, ప్రేమ కలిగి, సహవాసంతో అందరితో కలిసి మెలిసి ఉంటాను. దేవునికి భయపడి జీవిస్తాను. ఎందుకంటే నా యొక్క ఆయుష్కాలము దగ్గరైపోయింది. నేను ఇప్పుడు ఈ యొక్క పోటీ నుంచి జయించాలి అంటే దేవుని దగ్గర చేరాలి అంటే ఈ కొద్ది రోజులైన సంవత్సరాలైన ఎంతవరకు ఇష్ట ప్రకారంగా నీకు నచ్చినట్టు తిన్నావు, నచ్చినట్టు అనుభవించావు, నచ్చినట్టు మాట్లాడావు, నచ్చినట్టు చూసావు, ఇష్టానుసారంగా తిరిగావు. ఇంకా చాలు. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు యొక్క రాత్రి వేళ. ఇంకా చాలు. ఈ లోక సంతోషం కాపు, ఈ లోక స్వల్పకాల ఆనందాన్ని ఇంకా ఆశించకు. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అది నిన్ను నిత్య నరకానికి నడిపిస్తుంది. ఎవరైతే ప్రేమ కలిగి దేవుడితో సహవాసం కలిగి ఉంటారో అలాంటి వారికి నిత్య రాజ్యం, పరలోకము
పొందుకుంటారు. కనుక ఈ చివరి దినాలలో మనము దావీదు మనసు కలిగిన వారమై దేవుని భక్తి కలిగి జీవిద్దాం. మన తోటి వాళ్ళకు కూడా, మన కుటుంబాలను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. అప్పుడు మీరు కూడా ఆశీర్వదించబడతారని వారికి మనము చెబుదాం. ఆ రీతిగా నడిపించుకుందాం. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవం గల తండ్రి, మీ కృపను బట్టి ఇంతవరకు ప్రభా మీ మాటలు వెనగలుటకు మీరు కృప చూపినారు. యేసయ్యా, కొన్ని సంవత్సరముల నుంచి మీరు ప్రేమించిన ఈ లారెన్స్ హోంలోకి వచ్చి పరిచయం జరిగించుటకు తండ్రి మీరు కృప చూపినారు. ఈరోజు కొత్త రీతిలో మీ బిడ్డలకు బోధించుటకు మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి స్తోత్రాలు. ప్రతి వారం ప్రార్థనలో పాల్గొంటూ యేసయ్యా వారమంతా లోకానుసారంగా జీవిస్తూ నిత్య రాజ్యానికి పొందలేరని ప్రభా ఎంతో స్పష్టంగా మీరు సెలవించినారు తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని వృద్ధాప్యములో ఉంటున్న మీ బిడ్డలను పేరు పేరున జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. ఈ శేష జీవితం మీకు ఇష్టంగా జీవించేలాగా సహాయం చేయ ప్రభా. మీకు నచ్చని ఏ పని ప్రభా వారు చేయకుండా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్మరించుకుంటూ వాక్యాన్ని వినగలిగేలాగా సహాయం చేయండి. అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, కలహాలు ఏవి కూడా ఈ ఆశ్రమంలో వీరి మధ్య ఉండకుండా యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మీ బిడ్డల మధ్య ప్రేమ ఐక్యతలు దయచేయండి. అందరూ ఉండి కూడా ఇక్కడ ఒంటరిగా ఉన్న వీరికి యేసయ్యా మీరు తోడుగా ఉండండి. మీరే మీ భయభక్తుల్లో మీరు ప్రేమించిన ఈ ఆశ్రమంలో మీ ప్రేమను వాళ్ళు గుర్తించేలాగా సహాయం చేయండి. మైకేల్ అన్న కుటుంబం ఎంతో త్యాగపూరితంగా తండ్రి ఈ బిడ్డలందరినీ చూసుకుంటూ ఉండగా ఆ కుటుంబానికి రావలసిన దీవెనలు మీరు దయచేయండి. అన్నకు ఒక మంచి ఆరోగ్యం దయచేయండి. ఉంటున్న స్వల్ప అనారోగ్యాన్ని మీరు తొలగించండి. సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. ఈ ఆశ్రమం చుట్టూ, అన్న కుటుంబం చుట్టూ మీ కంచెలు వేయండి. ఏ తెగులు మీ గుడారం సమీపిస్తున్న వాక్యాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి వృద్ధాప్యంలోని వీరందరినీ మీరే దర్శించండి. మీరే మాట్లాడిన రీతిని బట్టి స్తోత్రాలు. యేసయ్యా, మీకు ఇష్టంగా జీవించాలి. ఈ ఆశ్రమంలో యేసయ్యా మీ ప్రేమ కనబడాలి ప్రభా. దయతో వీరిని మీరే కాపాడి వారి పిల్లల విషయం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ప్రభా ఆశ్రమంలో కూడా ఒకరితో ఒకరు ఐక్యంగా ప్రేమగా జీవించేలాగున సహాయం చేయండి. మరొక్కసారి అన్న కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నలుగురి చుట్టూ, ఆంటీ చుట్టూ మీ కంచె వేయండి. మంచి ఆరోగ్యంతో కాపుదలతో నింపమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాపాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి.